హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ముందుగా రాము రీతుని నామినేట్ చేయడంతో రీతు వచ్చి నామినేషన్స్ ముగిసిన తర్వాత రాముతో అయితే ఆర్గ్యూ చేస్తుంది. సంచాలకగా మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మాకు రూల్స్ చెప్పలేదు కదా, మేము ఆడిన తర్వాత మీరు ఫౌల్స్ గేమ్స్ అని ఆ రోజు కూడా తెలియలేదు, మళ్ళీ బిగ్ బాస్ చెప్పిన తర్వాత మీరు అది ఫౌల్స్ అని ఇప్పుడు వచ్చి నన్ను నామినేట్ చేస్తావే, ముందేం నిద్రపోతున్నావా అంటూ రాముపై అయితే రీతు ఫైర్ అవుతుంది. ఇక ఇదే నేపథ్యంలో మాధురి, తనూజ, భరణి అందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో మాధురి మాట్లాడుతూ, భరణి గారు, నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, మీకు దివ్య తప్ప మరో ప్రపంచమే కనిపించడం లేదు అంటూ స్ట్రైట్గా అడగటంతో భరణి లేదు అలా కాదు అంటూ చెప్తున్నాడు. ఇక అందరూ వంట చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బజర్ వచ్చి బాల్ రావడంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బాల్ కోసం అయితే గట్టిగానే ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. అయితే ఈసారి బాల్ మాత్రం మాధురి చేతికి చిక్కింది. దీంతో మాధురి రీతుకైతే ఇచ్చింది. దీంతో రీతు మొదటగా భరణిని అయితే నామినేట్ అయితే చేసింది అని చెప్పవచ్చు. మీరు ఎవరికైనా ఒక హెల్ప్ చేస్తే అంటే ఒక మాట ఇస్తే ఖచ్చితంగా వారికి హెల్ప్ చేస్తారని అనుకున్నాను, కానీ మీ నుండి నాకు అది దొరకలేదు అంటూ అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ నామినేట్ అయితే చేసింది. మీరు నేను కెప్టెన్సీ టాస్క్లోనే చేయలేదు కదా, అక్కడ రాము కూడా ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు, రాము ఉన్న సమయంలో ఖచ్చితంగా నేను రాముకే సపోర్ట్ చేస్తానంటూ చెప్తే మరి నాకెందుకు మాట ఇచ్చారు, నేను కూడా ఆట ఆడాను కదా, నన్ను కూడా సపోర్ట్ చేయాలి కదా అంటూ రీతు భరణితో అయితే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది. నువ్వు నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేసావా, కెప్టెన్సీ టాస్క్లో కూడా నాకు వ్యతిరేకంగానే ఆడావు, అయినా కూడా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని మాట కూడా ఇచ్చాను అంటూ భరణి గట్టిగా ఆర్గ్యూ అయితే చేస్తున్నాడు. అయితే ఇక రాము తర్వాత మళ్ళీ ఇక రీతు తన రెండో నామినేషన్గా దివ్యాని అయితే నామినేట్ చేసింది. నాకు ఫుడ్ కరెక్ట్ టయానికి రాలేదు, ఇచ్చిన ఒక్క దోశ కూడా కరెక్ట్ టయానికి రాక నా కడుపు మండిపోయింది అంటూ దివ్యాని నామినేట్ చేయడంతో ఒక దోశ కోసం నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించడానికే నామినేట్ చేస్తావా అంటూ దివ్య అయితే ఫైర్ అయితే అవుతుంది. అయితే నేనేం చేయలేను, నువ్వు అది చిన్న పాయింట్ అన్నప్పుడు నేను కూడా ఇదే పాయింట్తో నామినేట్ చేస్తాను అంటూ రీతు అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత సంజన చేతిలో బాల్ ఉండటంతో రాముని, భరణిని నామినేట్ చేసి ఓ ఆట అయితే ఆడుకుంది. హ్యుమానిటీ అంటారు కదా, శ్రీజాని ఒక్క చేత్తో ఇలా అలా తోసినప్పుడు నీకు ఇక హ్యుమానిటీ ఎక్కడుంది అంటూ భరణితో ఫైట్ చేస్తుంటే రాము, నలుగురు కలిసి నన్ను కింద పడేశారు, ఒక గంట నేను లోపల పడుకుంటాను అంటే నీకేమైనా కేజీల బంగారం తరిగిపోతుందా, నేను బయట పడుకుంటే నీకేమొస్తుంది, లోపల పడుకుంటే నీకేమొస్తుంది అంటూ గట్టిగా ఆర్గ్యూ చేయడంతో ఇది గేమ్, ఇక్కడ నా అక్క కానీ నా చెల్లి కానీ ఎవరున్నా కూడా నేను అలాగే చేస్తాను అంటూ రాము అయితే చెప్తున్నాడు. సో మొత్తంగా అయితే ఈ వైల్డ్ ఫైర్ ప్రోమో మాత్రం నామినేషన్స్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్తో కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.